ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ మాజిద్ ఖాన్ కేటీఆర్ను దాదాపుగా 8 గంటల పాటు ప్రశ్నించారు. అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో కేటీఆర్ను ప్రశ్నించిన అధికారులు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కేసీఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ విచారణకు సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. ఈ కార్ రేసింగ్ సమయంలో వాడిన సెల్ ఫోన్లను ఈ నెల 18లోపు అప్పగించాలని ఏసీబీ ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ తాను తప్పు చేయలేదని, 100ల కొద్ది కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడేది లేదన్నారు. తలదించుకునే పని చేయలేదని, రాష్ట్ర ప్రతిష్ట పెంచే పనే చేశారని స్పష్టం చేశారు. పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరుల మరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ₹1 కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్లి పైస పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళిచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప తప్పు చేయలేదు. తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం. తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు.